ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ చూద్దాం. ఎవరి కలెక్షన్ ఎంత బాగుందో, అది కూడా మనకు 2012 సంవత్సరంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ మూవీ వర్సెస్ ప్రభాస్ యొక్క రెబల్ మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనమైతే ఇది చెప్పవచ్చును, బిజినెస్ మ్యాన్ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని. ఎందుకంటే ఈ మూవీ చాలాసార్లు రిలీజ్ అనేది కావడం జరిగింది. ప్రతి రిలీజ్లో కూడా ఈ మూవీ అనేది పెద్ద రికార్డునే పెట్టిందని చెప్పవచ్చును. ఇంకా మనకి బిజినెస్ మ్యాన్ మూవీ మోటివేషన్ పరంగా కూడా చాలామందికి యూజ్ అయిందని చెప్పవచ్చును. ఇంకా ఈ బిజినెస్ మ్యాన్ మూవీని చూసి చాలామంది కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా మల్లారెడ్డి అనే ఎమ్మెల్యే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మనము ఒకసారి ఈ బిజినెస్ మ్యాన్ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ మూవీ యొక్క బడ్జెట్ 40 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ 90 CR కలెక్ట్ చేసి ఆ టైంలో మాత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ గ్రాసర్గా నిలవడం జరిగింది. ఈ బిజినెస్ మ్యాన్ మూవీ మనకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రావడం జరిగింది. ఇప్పుడు కూడా పూరి అండ్ మహేష్ కాంబోకి చాలా క్రేజ్ ఉందని చెప్పవచ్చును. ఇప్పుడు కూడా చాలామంది అభిమానులు ఇంకొక మూవీ రావాలని కోరుకుంటున్నారు. గాయస్, ఈ మూవీ గురించి మనం ఇంకా చెప్పాల్సి వస్తే, మనకు మాఫియా నేపథ్యంలో, ముఖ్యంగా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమా తెలుగులో. ఈ మూవీలో సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ కూడా సూపర్ అని చెప్పవచ్చును. సో ఇప్పుడైతే ఈ మూవీ మీకు ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. గాయస్, ఇప్పుడైతే మనం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ మనకు రాఘవ లారెన్స్ యొక్క దర్శకత్వంలో వచ్చిన మూవీ. ఇంకా ఈ మూవీతోని ప్రభాస్ అయితే మాస్ ఆడియన్స్కి చాలా దగ్గర అయిదామని ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఆ ప్రయత్నం అనేది ఎంతవరకు సక్సెస్ అయిందో ఇప్పుడైతే చూద్దాం. ఒకసారి మనము ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 20 నుంచి 25 CR అనేది కావడం జరిగింది. అండ్ ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందంటే ఆల్మోస్ట్ 27 CR మాత్రమే కలెక్ట్ చేసి ఆ టైంలో, ముఖ్యంగా 2012 టైంలో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవడం జరిగింది. సో ఈ మూవీ ఫెయిల్ అయినప్పటికీ కూడా ప్రభాస్కు మాత్రం మాస్ ఆడియన్స్ అనేది చాలా రావడం జరిగింది ఈ మూవీతోని. ఇంకా మనము ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అప్పుడున్న యూత్ చాలామంది కూడా రెబల్ టీషర్ట్స్ అని ధరించడం జరిగింది. ఇంకా మనము ఈ రెబల్ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ అయితే పీక్స్ అని చెప్పవచ్చును. అలాగే ప్రభాస్ నటన కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చును. గాయస్, ఇప్పుడైతే మీరు చెప్పండి, మీరు రెబల్ మూవీ మీకు ఫేవరెటో, అలాగే బిజినెస్ మ్యాన్ మూవీ ఫేవరెటో కామెంట్ చేయగలరని నేనైతే కోరుకోవడం జరుగుతుంది. అలాగే గాయస్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.